హలో హలో, ఇక్కడ ఎవరో మీ తమ్ముని చంపేసి వెళ్తున్నారండి. విక్రమే అనుకుంటా. ఒక మనిషి చనిపోయే ముందు వాడి బ్రెయిన్ 7 minutes యాక్టివ్ ఉంటుందంట. అదే చంపేవాడికి మాత్రం యాంగ్రీ 3AX లెవెల్స్లో ఉంటుంది. అది నాకు ఎప్పుడు వచ్చిందో తెలియాలంటే నా కథ మీకు తెలియాలి. అరే ఒక చాయ్ చెప్పురా. ఏ చోటు, దో చాయ్ లో. 5 నిమిషాలు అన్నా, ఓరోడు ఇప్పుడే వచ్చిండు. సరేరా. ఇట్లాంటి రింగ్ ఇంకోటి ఎట్లయినా వెతకాలరా. అది పుట్టించే ఫైరు అంతా ఇంత కాదు. అందుకే ఇలాంటి రింగ్ ఎట్లయినా వెతకాలరా. ఏ ఎట్టియాలో తెలియదా? ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? దిమాగ్ పని చేస్తుందా? రింగి రింగి దిమాగ్ పని చేస్తుందా? ఎవడ్రా వాడు ఆ రింగు పట్టుకుపోయింది? ఆ పోరాడు ఎవడు? వీడు ఇట్లా చెప్తున్నాడన్నా, ఇట్లా చెప్తున్నాడు. ఎవడా పోరాడు? ఎవడ్రా పోరాడు ఎవడు? ఆ రింగ్ ఎత్తుకుపోయింది. ఆ పోరాడు ఎవడు? కొత్త పోరాడు అన్న వాడు. కొట్టరావాణ్ణి. అరే వాడు ఎవడు వీడియో తీస్తుడు, పట్టుకొని రావాణ్ణి. రే ఆగ్రా. అలా చిన్న పిల్లోడు రింగేసిన బాటిల్ని తీసుకొచ్చి మా బార్లో పెట్టాడు. ఆ ఒక్క బీర్ బాటిల్ నా జీవితాన్ని మారుస్తుందని అనుకోలేదు. ఎవడా పోరాడు? చెప్పురా, రింగ్ ఎత్తుకపోయింది ఎవడు? నాకు తెలియదు అన్న. నాకు ఎవడా పోరాడు? నాకు తెలియదు అన్న. వాడు పోరాడు ఎవడో. ఏడా పోరాడు? ఏడివాడు? నాకు తెలియదు అన్న. ఇంటి పోయిండు. ఏడివాడు? తెలియదు అన్న. వాడెవడో. వీడేమైనా చెప్పిండారా? చెప్పలే అన్న. ఇంకా వీడు ఇట్లయితే చెప్పడరా. నేను చెప్పిస్తా. చెప్పురా, చెప్పు. ఎక్కడుంది ఆ రింగు? బీర్ బాటిల్ పట్టి తులసి బాటిల్ పట్టుకోపోయినా అన్న. తులసి బార్ అంట. పో తేపో. రే సరిగ్గా తీయండి రా. బాక్స్ ది. 15, 16, 17,
అరే ఏందిరా స్టాక్ రాలేదు. ఏమైందిరా? 1 2 3 సరే ఒక నిమిషం ఆగురా, నేను కాల్ చేసి అనుకుంటా. రే చూసుకోరా రే. అరే రే ఈ బాటిల్ ఎవరు ఇక్కడ పెట్టిండు? అరే ఈ పొరాలు పెట్టుంటారా? ట్రైనింగ్ ఇచ్చేపో. ఓకే. అరే చౌదరి గారికి జాబ్ వచ్చిందంటరా, సాఫ్ట్వేర్ జాబ్. రే ఏంద్రా ఇప్పుడు అయితే ఏంది? ఒకటి చెప్తా విను. అరే మనది లాస్ చేయలేని బిజినెస్ రా. ఎవడైనా పుట్టిన తాగుడే, చచ్చిన తాగుడే, పెళ్ళైన తాగుడే, విడాకులైన తాగుడే, లవ్ ఫెయిల్ అయిన తాగుడే, లవ్ సక్సెస్ అయిన తాగుడే, ఇలా ఎవడైనా తాగుడే రా. వ్యవస్థ నేర్చుకోరా నువ్వు. అది కూడా కరెక్టే లేరా. ఆయన ఇప్పుడు జాబ్ ఉన్నోడు ఎవరు నడిపిస్తానరా, బిజినెస్ ఉన్నోడే నడుపుతాడు. సీజన్తో సంబంధం లేదురా మనకి. సీజన్ ఏదైనా సిచ్యువేషన్ ఏదైనా సీసా మాత్రం ఒకటేరా. హలో, అరే పారా, మన స్టాక్ వచ్చిందట, పోయి చూసుకుందాం ఇక. రేయ్ రేయ్, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవేంద్రా? ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవేంద్రా? ఏందిరా? సరేదా సిట్టింగ్ చేద్దాం, తాగుదాం. నేను రాను. అరే ఉచ్చ పోసుకున్నావారా? అందుకే నైట్ చెప్తారా నీకు, పండే ముందు పోసి పండాలని. బీరు పోసుకున్నావా? సరేదా తాగుదాం పా. అన్న అశోక దగ్గర శ్రీనివాస్ బార్ అంట. ఇక్కడ బాటిల్స్ని రీఫిల్ చేసి మళ్ళీ రీయూజ్ చేస్తారంట అన్న. ట్రైనింగ్ ఇచ్చేపో. ఓకే. నేను కాటన్ మొత్తం చూసిన అన్న, 3 బాటిల్స్ మిస్ అవుతున్నాయి. ఆ 3 బాటిల్స్ ఓనర్ వాళ్ళ ఫ్రెండ్ తీసుకెళ్ళింట అన్న చెరువు దగ్గరికి. నేను ఆ చెరువు దగ్గరికి వెళ్తున్నా. రే రే, మన వాళ్ళు ఎక్కడరా? వాళ్ళు వత్తాలు కానీ లేనులే. అరే ఈ బాటిల్ కొంచెం తేడా అన్నట్టు అనిపిస్తుందిరా నాకు. అరే నీకు తాగకముందే ఎక్కిందారా? సార్ ఇటీ.
నాకు ఈ బాటిల్ కావాలరా. రేయ్ ఎవడ్రా నువ్వు? నేను ఎవరైతే నీకేంది, నాకు ఈ బాటిల్ కావాలి. నీకు ఆ బాటిల్ కావాలంటే ఇంకోటి కొనుక్కో. నాకు అదే బాటిల్ కావాలి. పైసలు కావాలన్నా? పైసలు అయితే పోయి తీసుకో. నాకు అదే బాటిల్ కావాలి. అరే అదెందుకురా నీకు? అరే నీకెందుకురా? రేయ్ ఏయ్, నాకు ఆ బాటిల్ కావాలి. ఎవడ్రా నువ్వు? నేను ఎప్పుడైతే నీకేంట్రా, నాకు ఆ బాటిల్ ఎందుకురా? కావాలి. నాకు ఆ బాటిల్ కావాలరా. రేయ్ నాకు ఆ బాటిల్ ఎందుకురా నీకు ఆ బాటిల్? నాకు ఆ బాటిల్ కావాలరా. రే బాటిల్ దేరా. అరే రింగ్ ఏమైందిరా? రేయ్ అరే రింగ్ తీసుకున్నావా? అసలు ఎవడ్రా నువ్వు? వాడేమో బాటిల్ అంటాడు, నువ్వు రింగ్ అంటావు. అరే వాడు మావోడేరా. ఆ రింగ్ పడ్డ బాటిల్ ఇచ్చేవానికి. ఆ బీర్ బాటిల్ అయితే ఎవడు తాగలే కదా. అసలు ఎవడ్రా నువ్వు? ఆ రింగ్ ఎవడు పెట్టమన్నా నేను దాంట్లో? కావాలంటే 50-50 ఇస్తా. ఆ ముక్క ముందు చెప్పాలరా. నాకేం చేస్తావో తెలీదు, కానీ ఆ రింగ్ మాత్రం కావాలే. సరే రేపు మార్నింగ్ ఇస్తా. తీసుకొని రా. అరే మా గల్లీలా మంచి డాక్టర్ ఉన్నదిరా, ఆడికి పోతే నీ రింగ్ బయటికి తీస్తుందిరా ఆమె. అవునా? సరే పోదాం. పా ఏమైంది? మింగేశాడండి మావాడు ఏం మింగాడు? రింగ్. అవునా? ఎప్పుడైంది ఇది? నిన్న నైట్ యాక్సిడెంటల్గా తాగేసి మింగేశాడండి. ఓకే, స్కానింగ్ రాస్తున్నా. నైట్ నుంచి ఏమైనా వాష్రూమ్ వెళ్ళారా? లేదండి. మ్మ్. ఓకే, యా, నేను స్కానింగ్ రాస్తున్నా, రిపోర్ట్ వచ్చాక చెప్తాను. ఓకే. రింగ్ ఇంకా స్టమక్లోనే ఉందండి. రేపు మార్నింగ్ వరకు రింగ్ బయటికి వచ్చేస్తుందండి. ఫుడ్ ఏమైనా తీసుకోమంటారా? ఫుడ్ అంటే లైక్ నార్మల్ బనానా అలా జ్యూసెస్ తాగండి, సరిపోతుంది. అరే మనం ఏదో ఒక చేసి రింగ్ బయట తీయాలరా. రేయ్ నా వల్ల ఏమైతుందిరా? ప్రతి అడ్డమైన దాతకి అట్లనే ఉంటుంది మరి. సరే పో పో పో.
వచ్చిందారా ఏ ఇందిరా మీరు నా వల్ల కాదు ఇక. వచ్చేసిందిరా. కంగ్రాట్స్ రా. రే చేయి కడుక్కోలేరా. ఏ చూ థు థు. వచ్చేసిందండి, రింగ్ వచ్చేసింది. ఎన్నో కష్టాలు యుద్ధాలు చేసిన తర్వాత ఆ రింగ్ వచ్చిందండి. మీ మేలెప్పటికీ మర్చిపోలేమండి. ఓకే. అవునండి, ఈ ప్రిస్క్రిప్షన్ మీద ఉన్న నెంబర్ మీదేనా? ఎందుకు ఫోన్ చేయడానికా? కాదండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే చేసి రావాలి కదా. మా కాంపౌండర్ది అది. అర్థమైంది. అన్నయ్య హా, వచ్చావా? వా. ఏ రారా. ఓకే రా. ఓకే, బయలుదేరుతున్నా. ఏ ఎక్కరా ఎక్కరా రే. ఏ ఎక్కరా. రే నువ్వు వెళ్ళరా, నేను వస్తా. నీ ఏమైందండి? కీస్ డిక్కీలో పడిపోయిందండి. అయ్యో అర్జెంటా? ర్యాపిడ్ ఏమైనా బుక్ చేయాలా? ఏమొద్దు, దగ్గరే, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతా. సరే నేను అటే వెళ్ళేది, పదండి. అవును, హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలండి? ఏమన్నా చేయండి కానీ తాగి రింగులు మాత్రం మింగకండి. అవును, మీరేం వర్క్ చేస్తారు? నాకు ఒక బార్ షాప్ ఉందండి, అయినా మన ఇద్దరిది ఒకటే వర్క్. మీరు ఫిజికల్గా క్యూర్ చేస్తారు, మేము మెంటల్గా క్యూర్ చేస్తాం. ఓకే. అవును, ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నారు? రేపు రాఖీ కదా, సో మా అన్నయ్యని కలవడానికి వెళ్తున్నా. అవునా, మీ పని బాగుందండి. రాఖీలు కడతారు, డబ్బులు వసూలు చేసుకుంటారు. మీరు కూడా అంతేలేండి, మేము రాఖీ కట్టి వసూలు చేసుకుంటాం, మీరు తాళి కట్టి కట్నం వసూలు చేసుకుంటారు. ఇంతకీ ఆ నెంబర్ మీ కాంపౌండర్దేనా? లేదు లేదు, నాదే అది. అరే ఏమైందిరా ముసి ముసి నవ్వులు నవ్వుతాను? అరే ఏమైందిరా, నేను అడిగేదాకా చెప్పవారా అసలు? ఆమె మెసేజ్ చేసిందిరా. ఎవరా ఆమె? అన్విత. అరే ఏం మాట్లాడుతున్నావు అంతా నాకు సైడ్దే? అరే ఇంకేమైనా మాట్లాడదాం అనుకుంటాను ఆరా. అవునరా, ఇంకా మాట్లాడేది ఉంది. రే అదే ముచ్చడా కాళ్ళ మాట్లాడరా. అరే కజ్జి 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 కజ్జి. హలో. హలో, ఏం చేస్తున్నారు? ఇప్పుడే రెడ్ లేబుల్ టీ తాగుతున్నా. మీరు? నేను కూడా రెడ్ లేబులే తాగుతున్నా, కాకపోతే అది మందు. వినబడి తత్తలేదు. అయినా మనం ఎందుకని సిట్టింగ్ వేయకూడదు? హ్మ్? డ్రింక్స్ ఆర్ డిఫరెంట్ బట్ బ్రాండ్స్ ఆర్ సేమ్. రేయ్ ఏందిరా, ఏంది? అరే కొడితే రేపు పొద్దున్న నాకు హాస్పిటల్లో పంటవు రాను. అవునా? పంటవు డైరెక్ట్ పంటవు. కాదండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే చేసి రావాలి కదా.
ఏదైనా ప్రాబ్లం ఉంటేనే రండి, లేకపోతే ఎందుకు? గుడ్ మార్నింగ్ మేడం. ఎలా ఉన్నారు మేడం? మెడ నొప్పికి ఏమైనా టాబ్లెట్స్ ఉన్నాయా? ఇంత ఫాస్ట్గా ఎలా రాశారు మేడం మీరు? సరే మేడం, వెళ్ళొస్తా. అరే ఎందుకురా ఓకే అమ్మాయి కోసం గన్ని దెబ్బలు తింటావు? లెగ్ పెయిన్ ఉంది. జనరల్గా డాక్టర్స్ హ్యాండ్ రైటింగ్ బాగుండదు, కానీ మీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుందండి. స్టార్ట్ చేసినావా పులిహోర? హే హాయ్ అన్విత. హాయ్. అరే మామ, నీకు ఆ పిల్ల సెట్ కావాలంటే నువ్వు వీని లైన్లో పెట్టాలరా. లింక్ ఉన్నట్టున్నదిరా. అరే అక్కడ ఎవడో పైసలు ఎత్తలేడట్రా. ఎక్కడ్రా? పక్క టేబుల్ మీద. పదా. ఊరే వాడు ఎవడనుకుంటానవరా? నీ పోరి వాళ్ళు రెంట్కుండే ఓనర్ రా వాడు. నువ్వు అని సెట్ చేసుకుంటే నీ పోరి నీకు సెట్ అవుతుందిరా. రే పదరా. లే బ్రో. పైసలు లేకపోతే ఏంది బ్రో, ఈ బారేమన్నది. రే వెళ్ళి ఇంకో బీరు పట్టుకురాబో. మీ ఇల్లు ఎక్కడ బ్రో? ఫాతిమా నగర్ ఫాతిమాలో ఎక్కడ? హాస్పిటల్ 2 floors. ఆ ఇంటికి నేను చాలాసార్లు వచ్చాను బ్రో, మిమ్మల్ని కూడా చూసినట్టున్నాను. అవును, రోజు వస్తుంటారా మీరు బార్కి? మరి ఇక్కడేంటి బ్రో సిట్టింగ్? చక్కగా మీ ఇంటి మీదనే కూర్చుందాం, చాలా బెస్ట్. ఇప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ బ్రో. తీసుకొస్తుండు ఒక్క నిమిషం. రేపటి నుంచి సిట్టింగ్ వేస్తే వీలింటనే వేద్దామంటుండు. ఏమంటావు నువ్వు? మీకు ఓకే అయితే నాకు ఓకే. ఈ రోజు నుంచి మన ముగ్గురం ఫ్రెండ్స్ రా. దొరికిండ్రా బకరగాడు. అరే ఆడేదో గొడవ అయితే అందరా. చూద్దాం పారా. అరే ఎందుకురా? ఏం కాదు రారా. అరే వద్దురా. ఎవర్రా మీరంతా అసలు? రే దమ్ముంటే నా ఫ్రెండ్ని దాటరా. ఈసారి ఏమైంది? ఈసారి నాకు కాదు, వీడి దవడ పగిలింది. అవునా? ఒకసారి చూపించండి. ఓకే, టాబ్లెట్స్ రాస్తా, రేపటి వరకు పెయిన్ రెడ్యూస్ అయిపోతుంది. రే మామ, మనం రేపు మళ్ళీ రావాలరా. రేపు ఇంకో స్కెచ్ చేసిన. ఏంది మళ్ళనా? రేపు ఇంకో స్కెచ్చా? మేడం వీడు మిమ్మల్ని లవ్ చేస్తాను మేడం. దానికోసం రోజుకో రీజన్ పెట్టుకొని వస్తాను ఇట్లా. ఇలా నా దవడ వల్ల కొట్టిన రేపు ఇంకో స్కెచ్ అంటాను. మీరు ఏదనంటే మాట్లాడుకోండి, నేను వెయిట్ చేద్దాం. రోజు వచ్చినా పర్లేదులే. ఏం మామా? రే మామ అట్లా ఎట్లరా, పిల్లనే లేదు రే, కదా. కోచ్ ఎప్పుడు గేమ్ ఆడారా?
ఏమైందిరా? తలనొత్తాందిరా, నైట్ తాగింది అస్సలు దిగలే, మొత్తం పట్టింది నేనమ్మ. నేను చెప్తా విను. హెడ్ఏక్కి ఆస్పిరిన్ వేసుకో, ఫీవర్ వస్తే అస్టమినోఫిన్ వేసుకో, ఏయ్, కోల్డ్ ఉంటే ఇవన్నీ మౌంటెక్ నీకెట్లా వేసుకో. చదువు తెలుసురా? 2 అంతే. లైన్లు గుర్తుండదు. ఈ టాబ్లెట్లను ఎలా గుర్తుంచుకున్నావురా? రేయ్, ఆ పిల్లతో తిరిగినప్పటి కాంచి డాక్టర్ సార్ అంతా నీకెక్కిందారా? ఆ పిల్ల మోనోతో ఓ నీ చేసినప్పుడు చాటింగు. నీతో చెప్పిస్తుందా ఏ టాబ్లెట్ వేసుకోవాలని? రే నేను అర్జెంటుగా వెళ్ళాలిరా, కాల్ వచ్చింది. అంతేలేరా, ఒకప్పుడు పిల్లి మాతో వచ్చింది ఉండేవాడు. కదరా. అన్నా 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 ఇటు తప్పించుకొని పోయిండన్నా అన్నా. నీకేం చెప్పినారా? వాడిని చూసుకోమని చెప్పినా కదా. నేను వచ్చేసరికి తప్పించుకున్నాడు అన్న, నాకు తెలియదు అన్న ఎటు పోయిండో. నాకేం చేస్తావో తెలీదు, వాడు కావాలి. తీసుకొని రాపో. అన్న వాడు రింగ్ బార్కే పోయిందని చెప్పిండు కదా అన్న అప్పుడు. చెప్పు, ఎక్కడుందా రింగు? బీర్ ఆ? బాటిల్లో పట్టి తులసి కూడా పట్టుకోపోయినా అన్న. అన్న ఇప్పుడు కూడా వాడు అదే బార్కి పోయి ఉంటాడు అన్న. నేను మన అశోకానికి ఫోన్ చేసి తెలుసుకుంటా. ఓన్రా, పోయి పట్టుకోరండి వాడిని. అరే మా వాడు ఒకటి తప్పించుకొని మీ సైడ్ వస్తుండు, వాడు కనిపిస్తే నాకు చెప్పు. అవునా? మీ బార్ సైడే వస్తుండ్రా, ఫోటో పంపిస్తున్నా. సరేరా, నేను వాడిని పట్టుకుంటా, వాడి ఫోటో పంపు. ఏమైంది? ఏమైందిరా? అరే విన్నట్టు ఎక్కడన్నా చూసినావా? అన్నా అడ్రస్ ఎక్కడన్నా ఇది? అలా స్ట్రైట్ వెళ్ళి రైట్ పో. అరే, వాడు ఇల్లున్నోడేరా, అవి చూడు, వాడేరా. రేయ్ 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 రేయ్. ఆ సిచ్యువేషన్కి నా కళ్ళు తెరుచుకున్నాయి, నా దారులు మూసుకున్నాయి. అరే, నీ పిల్లి ఎందుకు అట్లా చేసింది? అదే నాకు కూడా అర్థమైతలేదురా. అసలు అది వాడిని ఎందుకు కాపాడిందిరా? నాకేం తెలుసురా, నువ్వే పోయి అడగాలి. ఏదైతే అదైందిరా. చా, మైండ్ ఖరాబ్ అవుతుంది. సరే, నేను వెళ్ళి దాన్ని అడిగేసి వస్తా. ఏడికిరా? రేయ్ రేయ్ రే, ఆగురా, నేను కూడా వస్తాను రేయ్. అసలు ఎవడే వాడు? వాడికి నీకు సంబంధం ఏంటి? నువ్వు వాడిని ఎందుకు సేవ్ చేసావు? నాకిద్దరు తమ్ముళ్ళు, ఒకడు రాజీవ్, ఇంకొకడు ప్రేమ్.
మాకు అమ్మ నాన్న లేరు, అందరం కలిసే పెరిగాం. వాళ్ళే నాకన్నీ. వరంగల్లో విక్రమ్ చేస్తున్న ఇల్లీగల్ రింగ్స్ బిజినెస్ ఆపాలని, ఆ రింగ్స్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలని ఒక ప్లాన్ వేశారు. ఏం చేస్తున్నావు? దిమాగ్ పని చేస్తుందా? బట్ అది ఫెయిల్ అయింది. చిన్న పిల్లోడు ఎస్కేప్ అవ్వగానే ప్రేమ్ దొరికిపోయాడు. ఇదంతా రికార్డ్ చేస్తున్న రాజీవ్ని గమనించి చంపేశారు. నాకప్పుడే ఒక అన్నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చింది. అందులో విక్రమే నా తమ్ముని చంపేశాడని చెప్పారు. అండ్ ప్రేమ్ కూడా అదే చెప్పాడు. నా తమ్ముడి బాడీ దగ్గర ఒక లైటర్ దొరికింది. ఆ రింగ్స్ కోసం ప్రేమ్ని చాలా టార్చర్ చేశారు. చెప్పురా, చెప్పు ఎక్కడుందా రింగ్? ప్రేమ్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని నాకు కాల్ చేశాడు. నేను ఒక లొకేషన్కి రమ్మని చెప్పాను. అప్పుడే మీరు వచ్చారు. మరి ఇదంతా నాకు ముందే చెప్పొచ్చు కదా, నేను చూసుకునేవాడిని కదా. చెప్పే సిచ్యువేషన్ రాలేదు అశోక్. అయినా ఈ మ్యాటర్లో నిన్ను ఇన్వాల్వ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఆ లైటర్ ఉన్న ఫోన్ నెంబర్ నాకు నేను చూసుకుంటా. ఇంతకీ ఆ ఫోన్ నెంబర్ ఎవరిది? అన్నా వాడు మనలో కూడా దొరకలే అంట అన్న. రింగ్ ఎట్లా వస్తుంది అన్న మనకు? వస్తాయి, అన్నీ వస్తాయి. ఎట్లా వస్తాయి అన్న? ఎందుకంటే మనోడు కూడా ఆ గ్రూప్లో ఒకడు ఉన్నాడు కాబట్టి. నా జోలికి వస్తే వాని దగ్గర ఉన్నదంతా లాగేసుకుంటా. అరే నీకు ముందే చెప్పినా కదరా అనుకు ఫాదర్ లేడని. ఫాదర్ లేని వాళ్ళే మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటారు. పైగా అమ్మాయి ఇంకెంత స్ట్రాంగ్ ఉండాలి. రే ఏం చూస్తానోరా? అరే ఏంద్రా ఇవి? అన్నో నెంబర్లే ఉన్నాయి. ఎవర్రా వీళ్ళంతా? అది మన బార్కు సంబంధించిందిరా. నేనే మేనేజ్ చేసుకుంటా కదరా, నువ్వు చూసుకోవు కదరా. బారు మన బారు నీకు తెలుసు కదరా, నువ్వు మేనేజ్ చేసుకోవు కదరా, నేనే చూసుకుంటా కదా. హలో అన్నా, అన్నా సరే అన్న వస్తానా? ఓకే అన్నా. అరే ఆ హ్యాకర్ గాడికి లైటర్ ఇచ్చి రావాలి. ఇచ్చి రాపో. అరే కష్టం రా, చూస్తాను కదా ఫోన్ ఎట్లా వస్తాను. అర్జెంట్ రా, పోవాలరా. నాకు తెలియకుండా అర్జెంట్ అయిందిరా నీకు? పోవాలరా రే, అర్జెంట్ రా. సారీరా. అన్న వాడు వస్తుండు. ఏమైందిరా రింగు? ఆ రింగులు తెప్పించే బాధ్యత నాదన్నా. అన్నా ఆ రింగ్ ఎక్కడుందో తెలిసిపోయిందన్నా, వస్తున్నా. ఓకే అన్నా. కాకపోతే ఒక చిన్న చేంజ్ అన్నా, నాకు 50% కావాలి. పర్సంటేజ్ కావాలంది ఒక్క రింగ్లా కాదు, 3 రింగులలా. సరే అనగానే కాదన్నా, నాకు ప్రూఫ్ కూడా కావాలి. ఖాళీ పేపరే, నువ్వు తంబేడు సరిపోతుంది. హలో, ఇచ్చినవారా పార్సల్? ఇచ్చినారా రే? అసలు ఏంది
అవి ఎందుకు ఏమన్నావు, ఎక్కడికి, ఎవ్వనికి పొద్దున లేపి నన్ను ఎందుకు పంపినావు? చెప్తా నాకే ఇప్పుడు కొన్ని అర్థమవుతున్నాయి. నీకు కూడా టైం వచ్చినప్పుడు చెప్తా. అరే ఒక పార్సల్ పంపించిన, దాని ఫింగర్ ప్రింట్స్ ఉన్న ఫోన్ నెంబర్ డీటెయిల్స్ నాకు పంపించు. అన్న ఆ రింగ్ ఎత్తుకపోయినా పోరాన్ని పట్టుకుంటే అన్ని మన హ్యాండ్ ఓవర్లోకి వస్తాయి అన్న. ఏడ్రా పోరుడు ఇంత దూరం వచ్చిన దొరుకుతలేడు. మనోళ్ళు ఇదే అడ్రస్ చెప్పిల్లన్నా. ఇదే చెప్పిండా? ఈ అడ్రస్ అన్న చెప్పిండన్నా. ఒకసారి వానికి ఫోన్ చేసి అడుగు. అన్న అగో పోరాడన్నా. ఏడ్రా అన్న ఈ పోరాడు దొరికిండని మనోనికి చెప్పా అన్న. హలో హలో అన్నా. ఎక్కడున్నావురా? ఈ పోరుడు దొరికిండు, ఇక్కడికి రా తొందరరా. అన్నా పోరు దొరికిండా? సరే వస్తానన్నా, లొకేషన్ పెట్టు. అరే ఈ పోరుడిని ఇప్పుడు చంపుతున్నారా? నువ్వెందుకన్నా, చిన్న పోరడు, నేను చంపుతలే. సరిపో తీసుకొని పో. ఓ ఆ పోరుడిని చంపేపో. హలో అరే నువ్వు పంపించిన ఫింగర్ ప్రింట్స్ ఈ లైటర్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వట్లేరా? కానీ నువ్వు పంపించిన నెంబర్ని ట్రేస్ అవుట్ చేస్తే ఒక ఫోటో దొరికింది, అది నీకు పంపిస్తా చూడు. ఓకే. అరే నన్ను నెట్టేసి పోరా. అరే నన్ను నెట్టేరా. రే 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 ఇన్ని రోజులు దీన్ని వెనకాల ఉన్నది వీడా? అన్నవాడు తప్పించుకున్నాడన్నా. ఆ కత్తి అందుకో, చెప్తా. ఎందుకన్నా? బాగానే స్కెచ్ చేసినావు కదరా. అన్నా అన్నా నాకు తెలియదు అనుకుంటున్నావారా? ఎందుకన్నా? రేయ్ 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 లేరా, రేయ్ రేయ్ లేరా, రేయ్ రేయ్ లేరా, రేయ్ రే రే లేరా, రే. అరే నువ్వు ఎట్లనే చేసి ఆ విక్రమ్ గారి గ్యాంగ్లో కలిసిపో. ఆ రింగ్ మనకు వచ్చేలా చూడు. సరేరా. అలాగే వాడి ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకో. సరేరా. ఆడికి ఎక్కడుందో తెలిసిపోయిందన్నా, వస్తున్నా. ఓకే అన్నా, నువ్వు తమ్ముడు సరిపోతుంది. ఫోన్ ఎత్తరా. హలో హలో. అరే పోటు దొరికిండట్రా, తొందర రారా. నేను పోతానా, నీకు లొకేషన్ పెడతా.
మానేసేయండి రా. ఇంతమంది ఉన్నారా, ఒక్కంతోడు కాలేదరా వాడిని చంపడం. छोटे छोटे बच्चों को पूरों को मैं जवाब देता हूँ. ఇది నా కథ. ఇదంతా చేసింది విక్రమ్ అనుకున్నా, కానీ దీని వెనకాల ఇంకొకడు ఉన్నాడని అనుకోలేదు. ఇప్పుడు వాడి దగ్గరికే వెళ్తున్నా. అరే, నువ్వు పంపించిన ఫింగర్ ప్రింట్స్ ఈ లైటర్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వట్లేరా? కానీ నువ్వు పంపించిన నెంబర్ని ట్రేస్ అవుట్ చేస్తే ఒక ఫోటో దొరికింది. అది నీకు పంపిస్తా, చూడు. ఓకే. ఇదంతా చేసింది చౌదరి గాడా? ఏంటిరా రక్తం? ఆ షర్ట్ ఏంటి? నటించకరా. ఏంట్రా ఆ సంచి? ఇది నీ చెంచాగాడి చెయ్యి. తెలిసిపోయిందా? అన్వితకి ఈ విషయం తెలిసింది. ఇప్పుడు వస్తుంది. నేను కావాలనే మీ బార్కి వచ్చా, మీతో ఫ్రెండ్షిప్ చేశా. నేను అనుకున్నట్టే మీరు నాతో ఫ్రెండ్స్ అయ్యారు. దొరికిండ్రా బకరగాడు.
మీకు నా మీద డౌట్ రావద్దనే ఇదంతా చేశా. తెలిసిపోయిందా? నా తమ్ముని చంపింది నువ్వేనా? నేనే మీ తమ్ముని నా చంపా. తమ్ముడని తెలిసి కూడా చంపావా? నీ తమ్ముడైతే ఏంటి? అక్కడ నీ తమ్ముడు ఉన్నా ఎవరి తమ్ముడు ఉన్నా నేను చంపేవాడిని. ఎందుకంటే మీ తమ్ముడి దగ్గర నా డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ నాకు కావాలి. ఆ రోజు రింగు రాబరీ తర్వాత మీ తమ్ముడిని చంపింది విక్రమ్ అని నువ్వు అనుకున్నావు. కాల్చింది విక్రమే, కానీ బుల్లెట్ వచ్చింది నా గన్ల నుండి. అసలు నీకు ఫోన్ చేసి నీ తమ్ముడిని విక్రమ్ చంపాడని చెప్పిందే నేను. ఇక్కడ ఎవరో మీ తమ్ముడిని చంపేసి వెళ్తున్నారండి. విక్రమే అనుకుంటా. ఇదంతా తెలిసి నిన్ను ట్రాప్ చేసి నా ఇంట్లో కావాలని రెంటుకుండేలా చేశా. ఇదంతా తెలిసిన వ్యక్తిని నేనొక్కడిని. నన్ను ఎవరూ ఏం చేయలేరు. అయితే నేను చంపుతా. హలో విశ్వక్, ఆ రింగ్స్ ఏమైనాయి? రమ్మి, నువ్వు చెప్పిన రోజే నేను ఆ రింగ్స్ని దొబ్బిన. అరే హలో హలో రై, సరే, నువ్వైతే ఆ రింగ్స్ అశోక్ గారికి ఇచ్చేసి. నేను అదే పని మీద అడ్డికి పోతానా? ఇచ్చేస్తా. నువ్వు మాత్రం హాస్పిటల్కి వెళ్ళి బయటికి రాకుండా జాగ్రత్తగా ఉండు. సరే సరే, నేనేం బయటికి వెళ్ళాను కానీ, సరే నాకు అశోక్ గారు ఫోన్ చేస్తాను, ఏమని చెప్తా. మా అన్నగారు తీసుకొస్తారా రింగ్స్ అని. ఓకే. రే, మీవాడు అన్విత అని కలబడతానంట. అన్విత వాంది. నేను వస్తే ఎవడైనా తప్పుకోవాల్సిందే. ఇట్లనే అనుకోని ఒకడు వచ్చి అన్విత వెనక పడ్డాడు, కానీ వానికి ఇప్పుడు హ్యాండే లేకుండా పోయింది. ఇంతకీ ఎక్కడ రా వాడు?